భారీ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. 4410 కిలోల అత్యంత బరువైన CMS-3 ఉపగ్రహాన్ని ఈ సాయంత్రం కక్షలోకి చేర్చనుంది. భారత భూభాగం నుంచి గతంలో ఎన్నడూ ఇంత బరువైన ఉపగ్రహాన్ని పంపిన చరిత్ర లేదు. దీంతో బాహుబలిగా పిలిచే అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM-3M5ను ఇస్రో సిద్ధం చేసింది. ఉపగ్రహాన్ని బాహుబలి ద్వారా కక్షలోకి చేర్చే మిషన్ ఇవాళ 5 గంటల 26 నిమిషాలకు మొదలవుతుంది. రాకెట్ భూమి నుంచి నింగిలోకి ఎగిరిన 16 గంటల 9 నిమిషాలకు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతుంది. 3 దశల్లో ఇది సాగుతుంది. నాలుగు 4410 కిలోల అత్యంత బరువైన CMS-3 ఉపగ్రహాన్ని ఈ సాయంత్రం కక్షలోకి చేర్చనుంది. భారత భూభాగం నుంచి గతంలో ఎన్నడూ ఇంత బరువైన ఉపగ్రహాన్ని పంపిన చరిత్ర లేదు. దీంతో బాహుబలిగా పిలిచే అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM-3M5ను ఇస్రో సిద్ధం చేసింది. ఉపగ్రహాన్ని బాహుబలి ద్వారా కక్షలోకి చేర్చే మిషన్ ఇవాళ 5 గంటల 26 నిమిషాలకు మొదలవుతుంది. రాకెట్ భూమి నుంచి నింగిలోకి ఎగిరిన 16 నిమిషాల 9 సెకండ్లకు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతుంది. 3 దశల్లో ఇది సాగుతుంది. సైనిక సమాచార అవసరాల కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన కౌంట్ డౌన్ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ 2వ ప్రయోగ వేదిక వద్ద నిన్న సాయంత్రం 5 గంటల 26 నిమిషాలకు మొదలైంది. 24 గంటల పాటు ఇది కొనసాగుతుంది. రాకెట్కు ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన శాస్త్రవేత్తలు అన్ని భాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇస్రో చైర్మన్ వి నారాయణన్, షార్ డైరెక్టర్ ES పద్మకుమార్ కౌంట్ డౌన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ ఉపగ్రహానికి చెందిన విశేషాలు చూస్తే బాహుబలి ఎత్తు 43 అడుగుల 5 మీటర్లు. ఇది 4000 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు, 8000 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్నిలో ఎర్త్ ఆర్బిట్ వరకు మోసుకుపోగలదు. బాహుబలి ద్వారా అమలు చేసిన అతిపెద్ద మిషన్లలో ఇది 5వది కానుంది. ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 మిషన్ ఇందులో ఒకటి. నిజానికి బాగా బరువైన ఉపగ్రహాన్ని ఇస్రో గతంలోనూ కక్షలోకి చేర్చింది. అయితే వాటిని భారత భూభాగం నుంచి కాకుండా విదేశాల నుంచి చేపట్టింది. ఇస్రో 2018లో ఫ్రెంచ్ గయానా నుంచి 5854 కిలోల బరువున్న GSAT-11 ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చింది. భారత డిజిటల్ బ్రాడ్కాస్ట్ వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఈ శాటిలైట్ను భూమి మీద, సముద్రంలోనూ సేవలు అందించేలా సిద్ధం చేశారు.